ఒకటి పోగొట్టుకోవాల్సింది, ఒకటి పొందాల్సింది ఏంటో చెప్తాను. నెంబర్ 1, బ్లూమ్ ఆర్ బ్లేమ్. మీరు ఎవరినైనా నిందిస్తే జీవితంలో ఎప్పుడు ఎదగరు. ఎదగాలని అనుకుంటే ఇతరులను నిందించడం మానేయండి. ఏంటి నిందించడం? చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటారు. చాలా మందికి నేను ఐఎమ్ కోచింగ్ అండ్ కౌన్సిలింగ్ చాలా చాలా నుంచి నేను చేస్తున్నాను. ఐ వాజ్ ఇంటూ కేర్ హాస్పిటల్ యాజ్ సైకోథెరపిస్ట్. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా కాలేజెస్కి వెళ్ళాను. సార్ ఏంటయ్యా నీకు జాబ్ రాలేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అయినా అంటే, సార్ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం సార్, మా అమ్మ నాన్న అసలు చదువుకోలేదు సార్, మాది పూర్ ఫ్యామిలీ సార్, మా ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకుంటుంటారండి, మా ఇంట్లో డబ్బులే ఉండవు సార్. అసలు ఈ కంప్లైంట్ ఎంత దాకా వెళ్తుందంటే వాస్తవమే, అందులో అబద్ధం లేదు. కానీ మనం ఎప్పుడైతే బ్లేమ్ చేయడానికి కారణాన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామో మన జీవితంలో మారడానికి కారణాన్ని తొక్కేస్తాం. ఇక మారాల్సిన మనం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు మ్యాథ్సో ఇంగ్లీషో ఫిజిక్సో ఎగ్జామ్ రాసి వచ్చారనుకోండి, మీరు సరిగ్గా రాయలేదు, ఎవరైనా అడుగుతారు, అవును ఎందుకు సరిగ్గా రాయలేదని. ఏంటి ఆన్సరు? పేపర్ టఫ్ కదా. ఈ పేపర్ టఫ్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పేపర్ టఫ్ అని అంటున్న వాళ్ళ కోసం వెతుకుతారు. వాళ్ళు ఎతికి అడగడం కూడా ఎలా అడుగుతారు తెలుసా? అవును ఫిజిక్స్ టఫ్ కదా అని అంటారు. అంటే వాళ్ళు టఫ్ అనక తప్పదు. ఎవరైనా అబే ఈజీగా ఉంది అన్నారనుకోండి, ఆడితో ఫ్రెండ్షిప్ కట్ చేస్తారు. వీడు మరీ ఓవర్ యాక్షన్ ఉన్నట్టున్నాడు, మనం టఫ్ అంటుంటే వీడు చాలా ఈజీ అంటున్నాడు అని. సో అలా టఫ్ అన్న వాళ్ళందరినీ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు, చిన్న క్లబ్ తయారవుతుంది. వీళ్ళందరూ అంటే ఎందుకు చదవలేదంటే మన తప్పు కాదు. ఒకవేళ మీరు సరిగ్గా రాయలేదనుకోండి, ఎవరైనా వచ్చి మీకు ఇంకా ఐడియా రాలేదు, వేరే వాళ్ళు వచ్చి మీకు తెలుసా ఏ సంవత్సరం ఈ పేపర్ ఇంత టఫ్ రాలేదు, అంత టఫ్ వచ్చిందట అని అంటే మనకేమనిపిస్తుంది తెలుసా? అయితే నా తప్పు కాదన్నమాట. నేను ఇంకా చదవక్కర్లేదు, ట్యూషన్కి వెళ్ళక్కర్లేదు, ట్రై చేయక్కర్లేదు, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, తప్పు నాది కాదు, పేపర్ దిద్దిన వాడిది. ఇక మన జీవితంలో మనకు తెలియదు ఎన్ని రకాల బ్లేమింగ్స్ ఉంటాయో. మనం ఎదక్కపోవడానికి, మార్కులు పెరక్కపోవడానికి, జీవితంలో పైకి రాకపోవడానికి, అనుకున్నది సాధించకపోవడానికి, లక్ష్యమే లేకపోవడానికి మనం కారణం కాదు. మనం కాకుండా ఈ ప్రపంచంలో చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది గవర్నమెంట్ని తిడతారు, కొంతమంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని తిడతారు, కొంతమంది దేవుణ్ణి తిడతారు, కొంతమంది జీవితాన్ని తిడతారు, ఇంకా కొంతమంది నిలదీస్తారు, అమ్మా నాన్నలు మీరు నన్ను సరిగ్గా పెంచకపోతే నన్ను ఎవరు పుట్టించమన్నారు అని. ఇది బ్లేమ్. మీరు ఎప్పుడైతే బ్లేమ్ చేస్తారో బ్లూమ్ చేయడం ఆగిపోతుంది. అంటే మీరు బ్లూమింగ్ అంటే వికసించడం. మనిషి వికసించడం ఎప్పుడు ఆగిపోతుందంటే ఎప్పుడైతే నిందిస్తామో అప్పుడు వికసించడం ఆగిపోతాం. వికసించడం పెరగాలంటే నిందించడం ఆపాలి. ఉదాహరణకి మీరు లోటస్ చూసారా? లోటస్ ఎక్కడ పెరుగుతుందండి? అది బురదలో పెరుగుతుంది, రైట్? బురదలో పెరిగితే దానికి బురద వాసన కానీ బురద రంగు కానీ ఏమీ ఉండదు. ఎంత అద్భుతమైందంటే లోటస్, దేవతలు దేవుళ్ళు కూడా దాని మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తారు. దాని మీదే కూర్చుంటేనే మనం పూజ చేస్తాం, కానీ అది బురదలోనే పెరుగుతుంది. స్విమ్మింగ్ పూల్లోనో ఇంట్లో చాలా నీళ్లు నీట్గా ఉంచో అందులో నాటితే చచ్చిపోతుంది. మనిషి కూడా అంతే. మనం జీవితంలో కష్టాలతో ఎదుగుతున్నామా? ఆర్థిక కష్టాలు ఉన్నాయా? ఇంట్లో ఎవరు చదువుకోలేదా? మీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదా? అయితే మీకు ఎదగడానికి అద్భుతమైన అవకాశం. మీరు ఒక లోటస్ లాగా ఎదగచ్చు. అలా కాదు, మా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, మా పేరెంట్స్ చాలా రిచ్, డబ్బు చాలా బాగుంది, మా నాన్నకు ఆల్రెడీ పేరుంది, మా నాన్న సెలబ్రిటీ అయినప్పుడు మీ జీవితం దుర్భరం అవుతుంది. ఎందుకంటే ప్రతి క్షణం మీరు చేసే పని మీ నాన్న చేసే పనితోనే పోల్చుతుంది ప్రపంచం అంతా. మీది సక్సెస్ ఆ ఫెయిల్యూరా చెప్తుంటుంది. సినిమా ఫీల్డ్లో మీకు చెప్పక్కర్లేదు, ఎంతమంది తండ్రులు పాపులర్ అయిన తర్వాత కొడుకులు అంత స్థాయి ఎదగడానికి ఎంత కష్టపడ్డారు. తండ్రి అంత కష్టపడి ఉన్నాడు ఆ స్థాయిలో, ఆ ఏజ్లో, కానీ అంత కష్టపడి కూడా అంత పేరు తెచ్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనకి ఏది బ్యాక్గ్రౌండ్ లేదు అంటే మనం అదృష్టవంతులం అని అర్థం. ఎందుకంటే మీ కుటుంబంలో మీరే మొట్టమొదటి వాళ్ళు చరిత్ర సృష్టించడానికి. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. నేను ఒకప్పుడు బాగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చెప్పేవాడిని. ఎవరైనా ఒక వాలంటీర్ వస్తారా స్టేజ్ మీదకి? ఎనీ వాలంటీర్? మన ఇంపాక్ట్ వాళ్ళు వద్దమ్మా, ఎందుకంటే మనం ఆల్రెడీ బాగా నేర్చుకుని ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు. నార్మల్ పార్టిసిపెంట్స్లో ఎవరైనా రండి. మీరు పార్టిసిపెంట్ అయినా రండి.
ఓ ఇద్దరు వచ్చారా? మీ పేరేం పేరు? వినీల్ కుమార్. వినీల్ కుమార్ సార్. వెన్నెల రామేశ్వరి. రామేశ్వరి, వెన్నెల, వినీల్. బాగున్నారు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చాలా మందిని కలుస్తుంటాం. మనం కలిసినప్పుడు ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకుంటాం. షేక్ హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. హౌ యూ విల్ వెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. చూడండి, మనిషి ఈగో ఎంత దెబ్బతింటుందో తెలుసా మీకు? ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తూ ఇవ్వకపోతే లోపల ఇక్కడ బాగా నొప్పి తగులుతుంది. ఇప్పుడు ఇస్తాం. ఒకసారి ఒక అనుభవం ఏదైనా ఎదురైతే మనం రెండోసారి ప్రయత్నించడానికి వెనక్కి తగ్గుతాం తెలుసా? నేను 2 సార్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మూడోసారి మీరు ఖచ్చితంగా ఇస్తానంటే ఇస్తా, లేకపోతే లేదు అని. అంటే సక్సెస్ కూడా నేను ఎప్పుడు ప్రయత్నిస్తానంటే గ్యారంటీ సక్సెస్ అయితే చెప్పండి, అప్పుడే ఇస్తాను. నిజంగా గ్యారంటీ సక్సెస్ ఇచ్చే పనులు ఏవైనా ఉంటే ఈ ప్రపంచంలో ఆ పని కోసం పెద్ద క్యూ నిలబడి ఉండేది. అలాంటిదేం లేదు. మనం క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ద సక్సెస్. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఇవ్వమంటుంటారు. సార్ ఒక మంచి ఫ్రెండ్ కావాలని అంటారు, ఒక అర్థం చేసుకునే భార్య కావాలని అనుకుంటారు. ప్రపంచంలో ఏది రెడీమేడ్ లేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఎక్కడా లేదు, అర్థం చేసుకునే భార్య ఎక్కడా లేదు. అది కూడా చెప్తున్నా, మీకు కోపం వస్తుంటుంది కానీ నేను పూర్తి చేయలేదు సెంటెన్స్. అర్థం అప్పుడే హస్బెండ్లు చప్పట్లు కొడుతున్నారు, బ్రహ్మాండం చప్పట్లు కొడుతుంటారు. నేను ఇది చాలామంది చెప్తుంటా. ఒక హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, మా ఆవిడికి చెవుడండి, ఆవిడకి మెడిసిన్ ఇవ్వండి అని. డాక్టర్ గారు కొంతసేపు ఉండండి, ఇబ్బందిగా ఉందా? ఏం లేదు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? వెరీ గుడ్. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మెడిసిన్ ఇవ్వండి అంటే, అదేంటి మీ ఆవిడని తీసుకురండి, మా ఆవిడకి చెవుడండి, మీరు మెడిసిన్ ఇవ్వండి అంటే, అదేంటండి మీ ఆవిడ రాకుండా మీరు మెడిసిన్ అడిగితే ఎలా ఇచ్చేది, మీ ఆవిడని తీసుకొస్తే టెస్ట్ చేసి ఇస్తాను. లేదు డాక్టర్, ఆవిడతో పెద్ద ప్రాబ్లము, రమ్మంటే రాదు డాక్టర్ దగ్గరికి, ఆవిడ చెవుడు ఉంది, మీరు ఎలాగైనా సరే ట్యాబ్లెట్ ఇస్తే ఆవిడకి ఇస్తాను. పేషెంట్ని టెస్ట్ చేయకుండా ఇవ్వడం చాలా కష్టం అండి, టెస్ట్ చేయవలసిందే అని. సార్ మీ ఫీజు 500 కదా, నేను 1000 రూపాయలు ఇస్తాను, మీ ట్యాబ్లెట్ ఇచ్చేయండి. అయితే ఓ పని చేయండి, ఇది బాగానే ఉంది, ట్యాబ్లెట్ నేను ఇస్తాను, నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను, అది చేయండి ఇంట్లో, దాని తర్వాత ఏం జరిగిందో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ట్యాబ్లెట్ ఇస్తాను అన్నాను. చెప్పండి డాక్టర్ ఏం చేయాలని? ఏం లేదు, మీ ఇంటికి వెళ్ళి ఇంటి బయట నుంచి మీ ఆవిడని పిలవండి, ఆవిడకి వినిపిస్తే చెవుడు లేనట్టే, వినిపించకపోతే ఓ పని చేయండి, ఓ 2 అడుగులు ముందుకేసి మళ్ళీ పిలవండి, ఇంకా వినిపించలేదా మళ్ళీ 2 అడుగులు ముందుకేసి మళ్ళీ పిలవండి. ఇలా ప్రతిసారి 2 అడుగులు ముందుకేసి వేసి వెళ్తూ మళ్ళీ పిలవండి. ఎంత దగ్గరగా వెళ్ళి మీరు పిలిస్తే ఆవిడకి వినిపించిందో ఆ దూరం నాకు చెప్తే దూరాన్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ నేను ఇస్తాను. ఎవరికి? డాక్టర్కి సపోర్ట్ కొట్టారా? అప్పుడు మనవాడు, సార్ ఫెంటాస్టిక్ అడ్వైస్, నాకు ఇంతవరకు ఇట్లాంటి సలహా ఎవరు ఇవ్వలేదు, ఈరోజే నేను చేస్తానండి ఇంటికి వెళ్ళి అన్న. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, మనవాడు ఇంటికి వెళ్ళాడు, బయట నుంచి పిలిచాడు, లక్ష్మి ఏం చేస్తున్నావు అని. చెవుడు కదా అని 2 అడుగులు ముందుకేసి మళ్ళీ పిలిచాడు, లక్ష్మి ఏం చేస్తున్నావు అని. మళ్ళీ వినిపించలే, ఇది మామూలు చెవుడు కాదే అనుకున్నాడు. మళ్ళీ 2 అడుగులు ముందుకేసాడు, మళ్ళీ పిలిచాడు. పాపం ఆవిడ వంటింట్లో కూరగాయలు తిరుగుతోంది, ఈయన గట్టిగా పిలిచాడు, దగ్గరికి వెళ్ళాడు, చెవి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు లక్ష్మి చెప్పింది, ఇప్పటికి 5 సార్లు చెప్పాను కూరగాయలు తిరుగుతున్నా అని. బా ఏమి సంతోషం కాదు, తప్పు మొగుడిదే భార్యది కాదు అని తెలిస్తే ఏమి ఈలలో. పాపం ముందు వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు, మొత్తం కొంచెం ప్లేట్ ఇట్లా తిరుగుతూనే ఇప్పుడు వీళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వెరీ గుడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పు మంది కాదు అని అనుకుంటాం, మనం సరిగ్గా వినం. రైట్ మా షేక్ హ్యాండ్ ఎప్పుడైనా ఇస్తే ఎలా ఉంది నా షేక్ హ్యాండ్? లైట్గా ఇచ్చారండి. ఈ లైట్గా ఇచ్చేది చూసారా, దీన్ని డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటారు. డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటారు. మీకు కూడా ఇవ్వాలి కదా.
ఈ అమ్మాయి హెజిటేట్ చేసింది చూసారా, అనుమానంతో ఇవ్వాలా వద్దా అని మళ్ళీ నమస్కారం పెట్టి చేసింది. ఇవన్నీ మన మనస్సులో ఉన్న ఆలోచనలకి, మన మనసులో తీసుకునే నిర్ణయాలకు ఇవన్నీ రిఫ్లెక్షన్స్. మనకు తెలియదు చాలాసార్లు. బహుశా నేను ఇవ్వాలని అనుకోని వాడిని కూడా మీరు చూపించే కాన్ఫిడెన్స్కి నేను షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఏదో ఒకసారి షేక్ హ్యాండ్, అయినా ఇవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కరోనా తర్వాత షేక్ హ్యాండ్కి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరు నమస్కారం పెట్టినా షేక్ హ్యాండ్ మనకున్న కాన్ఫిడెన్స్ ఏందో తెలియజేస్తుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ని చెప్పే ముందు నేను బ్లూమ్ అండ్ బ్లేమ్ గురించి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా బ్లూమ్ అవ్వాలనుకుంటే, జీవితంలో ఎదగాలనుకుంటే, అసలు మనకున్న సమస్యలన్నింటినీ సమస్యగా ఎప్పుడు చూసారో అప్పుడు సమస్యే కనిపిస్తుంది, సొల్యూషన్ కనిపించదు. మీరు ఎప్పుడైనా ఒక బండి కొనాలనుకుంటే, ఏదైనా కొత్త డ్రెస్ కొనాలనుకుంటే, కొన్న రోజు రోడ్డు మీద వెళ్తుంటే సేమ్ అవే కలర్ బండిలు, అవే కంపెనీలు, అవే బ్రాండ్లు రోడ్డు మీద కనిపిస్తుంటాయి. అరే ఈ రోజే అందరు చాలామంది కొన్నారే అని. ఈ రోజే ఏం కొన్నారు, రోజు తిరుగుతున్నారు, మనకి ఈరోజు కనిపించాయి అంతే. మనం ఏం చూడాలనుకుంటామో అవి చూస్తాం, ఏం ఆలోచిస్తామో అవి పొందుతాం. సో వీటిని మన లైఫ్లో అప్లై చేస్తే మనం ఏం కావాలని అనుకున్నాం అని పొందటానికి కొన్ని లక్షణాల్లో అవాయిడ్ చేయవలసినది బ్లూమ్ ఆర్ బ్లేమ్ అంటాను. ఇఫ్ యూ వాంట్ టు బ్లూమ్, నెవర్ బ్లేమ్ ఎనీవన్. ఇప్పటి నుంచి ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రామిస్ యువర్ సెల్ఫ్, డోంట్ బ్లేమ్ ఎనీవన్.